హలో కన్నా, హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం చేస్తున్నావు? పోనీలే. నేనేమన్నా తప్పుగా మాట్లాడినంటే ఐమ్ సారీ కన్నా. నీ లైఫ్ నీ ఎంజాయ్ నువ్వు చేసుకో. నేను ఎన్నడూ నిన్ను ఇబ్బంది పెడదామని అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తలేను. యూ ప్లేస్ ఏంటంటే నువ్వు మంచిగా బతుకు. ఎందుకంటే నేను నిన్ను లైక్ చేసిన కదా, నీ 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 హ్యాపీనెస్సే నాకు ఎప్పుడు కావాలని నేను కోరుకుంటున్నా. కానీ నువ్వేం చేసావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు చెప్పలేవు కన్నా. నాకు వేరే అమ్మాయి అంటే ఐ లైక్ సిరి, ప్లీజ్ సిరి, యూ డోంట్ మీన్ మై లవ్, ప్లీజ్ నన్ను లవ్ చెయ్యకు సిరి ప్లీజ్ అని చెప్తే ఓకే, నేను అర్థం చేసుకునేదాన్ని. కానీ నువ్వేం చేసావంటే, నువ్వు అది చెప్పలేవు, ఇది చెప్పలేవు. వేరే అబ్బాయిని నేను ప్రపోజ్ చేస్తే మాత్రం ఏం చెప్పేవాళ్ళం అంటే, ఒక్క క్షణం ఆగు. వేరే అబ్బాయిని ప్రపోజ్ చేస్తే నువ్వేం చెప్పేవాడివి? ఇక్కడ కూర్చున్నామంటే, వేరే అబ్బాయిని ప్రపోజ్ చేస్తే ఏం చెప్పేవాడివి? ఇది చెప్తుండే సిరి ఓ మంచిది అని మెసేజ్ చేసి వెళ్ళిపోయేవాడివి. మళ్ళీ వేరే అబ్బాయిని వాళ్ళతో మంచిగా మాట్లాడితే నువ్వు ఎందుకు తట్టుకోలేవో నాకు అర్థం కాలేదు. ఇంకొకటి, నీకు నా మీద ఇష్టం ఉందో లేదో నేను ఇప్పటికీ నిన్ను అడగను, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నేను మొత్తం నేను చెక్ చేసిన, మొత్తం నువ్వు ఎవరెవరితో మాట్లాడినావు, నీ కాంటాక్ట్స్ ఎవరెవరితో ఉన్నాయి అన్నీ తెలిసినాయి నాన్న. నాకు తెలిసినాయి కాబట్టి నేనేం అడగలేక వీడియో తీసి పెడుతున్నాను. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో నాకు తెలీదు, కానీ తీయనైతే తీసి పెట్టాను. ఏదో ఒక రోజు నీ ముంగటైతే వస్తాను, నీకు నచ్చినా నచ్చకపోయినా కానీ ఏదో ఒక రోజు నీ ముంగట వస్తాను. అరే నేను చెప్పినట్టే నా సిరి ఫుల్ సక్సెస్ తోటి వచ్చింది అని నువ్వు అనుకుంటావు. ఆ రోజు వస్తుంది. ఇవాళ నువ్వు నన్ను వద్దనుకొని వెళ్ళిపోయావని ఆల్రెడీ తెలిసింది. పోయావని అంటది. ఆల్రెడీ వేరే వాళ్ళు, ఆల్రెడీ నీకు వేరే అమ్మాయి తెలుసు. కానీ ఆ అమ్మాయి తెలియనట్టే కూడా నాతోటి స్ప్రెడ్ చేసి మాట్లాడావు. నిజంగా ఇక్కడ కొంచెం బాధ వేసింది. ఆల్రెడీ నీకు ఆ అమ్మాయి తెలుసు, చాలా అందంగా ఉన్నాయి. నీకు చెప్పాను, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే నేను తట్టుకోలేను, నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తట్టుకోలేను అని నీకు తెలుసు. తెలిసి కూడా నా మనసుని ఎందుకు బాధ పెట్టావో నీకు తెలుసు. ఇలా కాకపోతే రేపైనా సిరికి తెలుస్తుంది, తను చెకప్ చేస్తుంది అని అనుకోలేవా? సిరి ఎడ్డిది, పాపము ఎడ్డిది, దీనికి ఏం తెలియదు అని నువ్వు అనుకున్నావా? ఇంతే కదా, ఎడ్డిదాన్ని కదా నేను. అందుకే బహుశా నీకు నేను నచ్చలేని అనిపిస్తుంది. సరే, నీకు నచ్చిన వాళ్ళతోటన్నా నువ్వన్నా హ్యాపీగా బతుకు, అజ్జాలు. మనకేముంది, మనకి ఈడ ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. నా ఫస్ట్ లవ్వే ఇంత ఓడిపోయిందంటే ఇక నాకు ఇంకా సెకండ్ లవ్ని ఇంకేమీ యాక్సెప్ట్ చేస్తాయి. నా బొంద అసలు ఫస్ట్ లవ్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు, ఇంకా సెకండ్ లవ్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తాను? సెకండ్ లవ్ని అసలు ఇప్పుడు ఈ లవ్ ట్రాక్ అనేది చేయొద్దని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నా. నీకు ఏదైనా ఉంటే నేను దగ్గరుండి నేను చూసుకోవాలి, నా బంగారంని నేను ప్రేమగా చూసుకోవాలి అని నేను అనుకున్నా. కానీ నీ రాతల నేను లేను, నిజంగా నీ రాతల నేను, కానీ నా తలరాతలో మాత్రం ఖచ్చితంగా నువ్వు ఉన్నావు. ఇది 100%. డైలాగ్ అని చెప్పుకో, ఏదైనా చెప్పుకో, నా మనసులో ఉన్న మాట అయితే చెప్పాను. నీ ఇష్టం ఉంటే చూడు, నీ కష్టం అయితే చూడవు. నీకు ఒకేలా నా మీద ఇష్టం ఉంటే నువ్వు లైవ్లోకి వస్తావు, నేనంటే నీకు ఇష్టం లేదంటే లైవ్లోకి రావు. అర్థమైపోయింది. నేను కూడా నీకు ఫుల్ సపోర్టింగ్గా చేస్తున్నాను, అది నీకు తెలుసో తెలీదో కానీ ఫుల్ సపోర్ట్ అయితే చేస్తున్నాను. ఎప్పటికైనా కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటా.
నిన్నెప్పుడు నేను బాధ పెట్టను, నీ పేరు కూడా నేను బయట పెట్టను. ఓకేనా? నువ్వు కేర్ఫుల్గా ఉండు. నువ్వు ఎలా ఉంటావో తెలియకముందే నిన్ను యాక్సెప్ట్ చేసిన దాన్ని. ఎవరైనా చెప్పండి, ముఖం చూడకుండా ఎవరైనా ఇష్టపడతారా? నేను ఇష్టపడ్డా చూడండి, అది నా పిచ్చి ప్రేమ. ఓన్లీ మాటల వల్ల. ఏం చేద్దామండి, ఇష్టపడ్డందుకు ఫస్ట్ లవ్వే మొత్తం క్యాన్సల్ అయిపోయింది. సరే పోతే పోనీలే, కానీ వాడి లైఫ్ వాడిని నచ్చినట్టు బతకండి. నా బంగారం ఎక్కడున్నా రాజులాగా బతకాలి. ఏంటన్నా ఈ వీడియో నువ్వు కంపల్సరీగా చూస్తావు నాకు తెలుసు. చూసిన తర్వాతకి సిరికి అంతా తెలిసిపోయింది అని ఆలోచిస్తావు. ఆలోచించిన తర్వాతకి ఏమైంది ఏంది లైవ్లోకి వస్తే వస్తావు, లేకుంటే రావు. తెలిసిపోయినాక ఇంకా లైవ్లోకి వచ్చి ఏం చేయాలి అన్నట్టు రావు. ఓకేనా? నువ్వు హ్యాపీగా ఉండు. మీ వాళ్ళంటే మీ వాళ్ళు కాదు, ఎవరితోటైతే నువ్వు చాట్ చేస్తున్నావు వాళ్ళు హ్యాపీగా చూసుకో. 1 2 3 4 ఉన్నారు కదా, వాళ్ళతో హ్యాపీ. నేనేం నిన్ను డిస్టర్బ్ కూడా చెయ్యి. ఓకేనా? వద్దు నో కన్యా అని అస్సలే పిలవద్దు. బై.